నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అఖిల ప్రియ ఏవి సుబ్బారెడ్డిల మధ్య కేబుల్ వార్ ముదిరింది. ఆళ్లగడ్డలోని ఏవి సుబ్బారెడ్డి సిటీ కేబుల్ నెట్వర్క్ ను లాక్కునే ప్రయత్నం చేస్తోంది అఖిల ప్రియ. ఏవి సుబ్బాయమ్మ రెడ్డి కేబుల్ వైర్లను కట్ చేసి అఖిల ప్రియకు సంబంధించిన కేబుల్ కలెక్షన్లు ఇచ్చుకుంటున్నారు. అఖిల ప్రియ మీద కోపంతో కేబుల్ కలెక్షన్లు ఫ్రీ అంటూ ప్రకటించారు ఏవి సుబ్బారెడ్డి. అఖిల ప్రియ మీద కోపంతో కొత్త కలెక్షన్లతో సహా అన్ని ఫ్రీగా ప్రకటించారు ఏవి సుబ్బారెడ్డి. ఆళ్లగడ్డలో దాదాపు 2000కు పైగా ఏవి సుబ్బారెడ్డికి చెందిన కేబుల్ టీవీ కనెక్షన్లు ఉన్నాయి. రైట్, ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్. అరుణ, నంద్యాల జిల్లాలో మొదటి నుండి అఖిల ప్రియకు ఏవి సుబ్బారెడ్డి మధ్య ఆధిపత్య పోరు అనేది తారా స్థాయిలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆళ్లగడ్డలోని ఏవి సుబ్బారెడ్డికి సంబంధించిన సిటీ కేబుల్ నెట్వర్క్ ను తన వశం చేసుకునే ప్రయత్నం అయితే అఖిల ప్రియ చేస్తూనే ఉంది. తరచుగా ఆ యొక్క ఏవి సుబ్బారెడ్డికి సంబంధించిన కేబుల్ నెట్వర్క్ వైర్లను తన వర్గీయులతో కట్ చేసి ఆ యొక్క స్థానంలో తనకు సంబంధించిన కేబుల్ నెట్వర్క్ కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో 2 రోజుల కిందట పెద్ద ఎత్తున ఈ యొక్క ఏవి సుబ్బారెడ్డి అయితే పోలీసులు ఫిర్యాదు చేయడము, అఖిల ప్రియ మీద కూడా మండిపడడం లాంటి సంఘటనలు జరిగాయి. ఏదైతే తనను ఢీకొట్టాలంటే డైరెక్ట్ గా ఢీకొట్టాలే తప్ప ఇటువంటి నీచపు రాజకీయాలు చేయొద్దంటూ అఖిల ప్రియకు వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఆ ఇద్దరి మధ్య ఈ యొక్క కేబుల్ వారు ముదరడంతో ఏకంగానే ఈ యొక్క కనెక్షన్లు అయితే ఫ్రీగా ఇస్తానంటూ ఈ యొక్క ఏవి సుబ్బారెడ్డి ఒక ప్రకటన చేశారు. అదే విధంగా ఇంటింటికి వెళ్లి పాంప్లెట్లు పంచుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు అనేది వారి యొక్క ఆధిపత్యం కోసమే కానీ అక్కడ ఉన్న ప్రజల యొక్క కష్టాలు తెలుసుకునే ప్రయత్నం అయితే ఇద్దరు నాయకులైతే చేయడం లేదు. అయితే వీరి యొక్క ఆధిపత్య పోరులో ఏం జరుగుతుందనే ఒక భయాందోళన అయితే స్థానిక ప్రజల్లో నెలకొంది. ఇద్దరి మధ్య అయితే ఈ యొక్క తగు తారాస్థాయికి వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే తన కేబుల్ నెట్వర్క్ సంబంధించిన కనెక్షన్లు కూడా ఫ్రీగా ఇస్తానంటూ ఏవి సుబ్బారెడ్డి ప్రకటన చేయడంపై కొంత ఆసక్తిగా నెలకొన్నప్పటికీ కూడా ఇద్దరి మధ్య తగొద్దు ఏ స్థాయికి వెళ్తుందనే ఒక భయం అయితే ఆళ్లగడ్డలో నెలకొంది. మొత్తం మీద పోలీసులతో పాటు స్థానిక ప్రజలకు కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అరుణ. ఓకే లోకేష్, థ్యాంక్ యూ.